సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్ జస్ట్ ఒకసారి ఆలోచించండి, అంటే ద పీపుల్ ఛాంప్, ది బ్రాహ్మా బుల్, ద రాక్ హీల్ టర్న్ చేస్తే ఎట్లుంటుంది అంటే ద రాక్ హీల్ టర్న్ పైన మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనము ద రాక్ హీల్ టర్న్ చేస్తే అసలు ఎట్లుంటుంది, అసలు మంచిగా ఉంటుందా ఉండదా, దాని గురించి మనము కొంచెం క్లియర్ కట్గా మాట్లాడబోతున్నాము. అండ్ బాస్ అంతేకాదు, ఇది ఈరోజు మన సెకండ్ వీడియో అనమాట. అంటే ఈరోజు మధ్యాహ్నం 3:30కి నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అండ్ ఆ ఫస్ట్ వీడియోలో బాస్ ఇక అంటే మన ద రాక్ కూతురికి అంటే చాలా భయంకరమైన వార్నింగ్లు వస్తున్నాయి. నిజంగా మనుషులరా బాబు అంటే చాలా భయంకరంగా వస్తున్నాయి అనమాట. సో మీరు ఎవరెవరు చూడండి, ఫస్ట్ వీడియోలో ఈరోజు చాలా మంచి అప్డేట్స్ ఉంటాయి. సో మీరు ఎవరెవరు ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ మన ఈ రోజు ఫస్ట్ వీడియో చూడండి. నేను నాకు కావాలంటే ఆ వీడియో కానీ ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. ఓకే, సో ఇక మనం డైరెక్ట్గా అప్డేట్స్ వచ్చేసాం, ఎందుకంటే చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనము మన WWE టాప్ సేలింగ్ మర్చెండైజ్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్ గైస్, మళ్ళొకసారి మన WWE టాప్ సేలింగ్ మర్చెండైజ్ పైన మనకి అప్డేట్ వచ్చేసింది బాస్. అండ్ నిజం చెప్పాలంటే ఇది జస్ట్ ఒక 2-3 రోజులది అనుకోండి, అంటే మొత్తం వారంది 1 మంత్ది కాదు. ఇక్కడ February 7th అని ఉంది. సో మీరు ఒక టైంలో ఒక 2 days 3 days అనుకోవచ్చు టాప్ సేలింగ్. సో మన టాప్ సేలింగ్ మర్చెండైజ్ అంటే టీషర్ట్స్ గురించి మాట్లాడితే నంబర్ 1 ప్లేస్లో కోడి రోడ్స్ ఉన్నారు. ఎస్ గైస్, నంబర్ 1 ప్లేస్లో కోడి రోడ్స్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో మన కోడి రోడ్సే ఉన్నారు బాస్. అండ్ థర్డ్ ప్లేస్లో కోడి రోడ్స్ ఉన్నారు. 4th ప్లేస్ గురించి మాట్లాడితే మన డ్రూ మ్యాకింటైర్. 5th ప్లేస్ గురించి మాట్లాడితే CM Punk. 6లో మన CM Punk. 7thలో ఈట్ అంటే మన జే ఊసో. 8th ప్లేస్లో మన కోడిది మరోసారి కోడి ఉన్నారు. 9th ప్లేస్లో కోడి రోడ్స్ ఉన్నారు. 10th ప్లేస్లో ద పీపుల్ ఛాంప్ ద రాక్వి టీ షర్ట్స్ అంటే మర్చెండైజ్ అవన్నీ సేల్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది జస్ట్ అంటే ఒక 2 days టాప్ సేలింగ్ రికార్డు. సో ఈ 2 days గురించి మాట్లాడితే నంబర్ 1 ప్లేస్లో కోడి, సెకండ్, థర్డ్ అండ్ 8th 9th నిజంగా అంటే కోడిలో టీ షర్ట్స్ మర్చెండైజ్ ఛాన్స్ దబ్బాయించి సేల్ అవుతున్నాయి బాస్. అండ్ ఈ లిస్ట్లో అంటే 8th ప్లేస్లో ఎప్పుడు మన బ్రేవ్ వాట్ ఉంటుండే, కానీ ఇప్పుడు బ్రేవ్ వాట్ ఈ టాప్ 10 ప్లేస్లో లేరు. మేబీ మొత్తం 1 monthది లిస్ట్ వచ్చినప్పుడు అంటే మొత్తం 1 month టాప్ సేలింగ్ మర్చెండైజ్ లిస్ట్ వచ్చినప్పుడు మేబీ దాంట్లో టాప్ 10లో ఉండొచ్చు మన బ్రేవ్ వాట్. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ మన బ్రేవ్ వాట్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికే మన బ్రేవ్ వాట్వి మర్చెండైజ్ అంటే టీ షర్ట్స్ అవన్నీ కొంటూ ఉంటారు. అండ్ అంతేకాదు మన ఫీల్డ్ బ్రేవ్ వాట్ అంటే గుర్తొచ్చింది, మన ఫీల్డ్ బ్రేవ్ వాట్కి మన WWE వాళ్ళు మన WWE 2K24 గేమ్లో ద ఫీల్డ్ క్యారెక్టర్కి వాళ్ళు యాడ్ చేసినారు. ఎస్ గైస్, మన WWE మన 2K24 గేమ్లో ద ఫీల్డ్ క్యారెక్టర్కి యాడ్ చేసింది. సో స్పెషల్లీ నేనైతే మన WWEకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ WWE, ఎందుకంటే మీరు ద ఫీల్డ్ క్యారెక్టర్కి యాడ్ చేసినారు. అండ్ అంతేకాదు బాస్ అంటే ఫీల్డ్ అంటే గుర్తొచ్చింది, వీళ్ళు ఎవరెవరు మన రాధ్యాడ్ గేమర్లో మన బ్రేవ్ వాట్వి ఎపిసోడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ వీళ్ళు ఎవరెవరు తెలీదో నేను మరోసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. నేను స్పెషల్లీ మన ఫ్యామిలీ అంటే మన రస్సల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి మన బ్రేవ్ వాట్కి స్పెషల్ ట్రిబ్యూట్ చేయడానికి, అంటే మన బ్రేవ్ వాట్ది స్టోరీ ఒకటి ఉండిపోయింది కదా, సో ఆ స్టోరీకి నేను కంటిన్యూ చేస్తున్నాను మన గేమ్ ఛానల్, మన రాధ్యాడ్ గేమర్ ఛానల్లో మన బ్రేవ్ వాట్ స్టోరీ నేను అంటే స్పెషల్ ట్రిబ్యూట్ ఇస్తున్నాను మన ఫ్యామిలీ తరఫు నుంచి. సో మీరు కంపల్సరీ సపోర్ట్ చూపించండి. మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ వెళ్ళి మీరు మన బ్రేవ్ వాట్వి ఫ్రెష్ అంటే న్యూ స్టోరీ ఎపిసోడ్స్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన బిగి గురించి. ఎస్ గైస్, వీళ్ళు చాలామంది నాకు అప్పుడప్పుడు అంటే బిగి గురించి అడుగుతున్నారు, అన్న బిగి గురించి అప్డేట్ చెప్తున్నారు. సో రీసెంట్లీ ఏమైందంటే మన బిగిది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ బాస్ ఆ ఇంటర్వ్యూలో మన బిగికి అడిగినారనే మాట, అంటే మీ డ్రీమ్ అపోనెంట్ ఎవరు అని అడిగినప్పుడు మన బిగి ఏమని చెప్పినారంటే, చూడండి అంత మంచిగా ఉంటే నేను ఇన్ ఫ్యూచర్లో నేను గోల్డ్బర్గ్తో ఫైట్ చేయొచ్చు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గోల్డ్బర్గ్ ఫ్యాన్ని. సో అందుకని గోల్డ్బర్గ్తో ఫైట్ చేయొచ్చు అని మన బిగి చెప్పినారు. అండ్ ఇంతకుముందు వీళ్ళు ఫెస్టివల్ వచ్చినారా లేదా అంత గుర్తులేదు, బట్ మీకు గుర్తుండే కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు మన బిగి ఏమని చెప్పినారంటే మెయిన్ అంట ఒక 6-man tag team మ్యాచ్లో ఫైట్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారంట మన బిగి. అండ్ ఆ 6-man tag team మ్యాచ్ ఇంకేదో కాదు, ద న్యూ డే వర్సెస్ ఇంపీరియం. గైస్ మీకు అర్థమవుతుందా, అంటే ఇప్పుడు మన కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ ఆల్రెడీ ది ఇంపీరియంతో వాళ్ళు ఫ్యూడ్లో ఉన్నారు. ఓకే, అండ్ మన బిగి ఏమని చెప్పినారంటే నేను ద న్యూ డేతో కలిసి అంటే కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్తో కలిసి నేను ది ఇంపీరియంతో నేను ఫైట్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాను. ఈ 6-man tag team మ్యాచ్ కోసం నేను చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నానని మన బిగి చెప్పినారు. అండ్ ఈ మ్యాచ్ అంటే మన బిగి కోసం చాలా ఎమోషనల్ ఉంటాడు, ఎందుకంటే ద న్యూ డేతో వాళ్ళు అంటే కలిసి ఫైట్ చేయడం, అంటే ఇంతకుముందు మన బిగి కొంచెం సపరేట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు కలిసి ఫైట్ చేస్తే
ఇంకా మంచిగా ఉంటుంది. అంటే మీ అందరూ గుర్తుండొచ్చు, మన బిగిది మనకి ఇంతకుముందు సింగిల్ రన్ చూడడానికి అంటే దాని వీడియో సపరేట్ చేసి ఒక సింగిల్ పుష్ ఇచ్చినారు మన బిగికి. సో అందుకని మన బిగి మళ్ళీ ఒకసారి అంట ద న్యూ డేతో కలిసి ఒక 6-man tag team మ్యాచ్లో ఫైట్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అండ్ బాస్ అంతేగా రిటర్న్ గురించి అడిగినారు. ఇప్పుడు బిగికి రిటర్న్ గురించి అడగకుండానే ఇంటర్వ్యూ ఖతం కాదు కదా. సో బిగికి రిటర్న్ గురించి అడిగినప్పుడు మన బిగి ఏమని చెప్పినారంటే, చూడండి ఎలాంటి టైం టేబుల్ లేదంట. ఎందుకంటే నేను అందుకు ముందే చెప్పినాను మన వీడియోస్లో, మన WWE డాక్టర్స్ ఇంకా బిగికి మెడికల్లీ క్లియర్ చేయలేదు. అండ్ ఒకవేళ మెడికల్లీ క్లియర్ చేసినా మన WWE పర్ఫెక్ట్ స్టోరీ లైన్ కోసం వెయిట్ చేస్తున్నాం కూడా మేమేం చెప్పలేము. సో వచ్చిన తొందరలో రావచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే బిగి చాలా క్లియర్లీ చెప్పేసినారు ఎలాంటి టైం టేబుల్ లేదంట. అంటే ఇప్పుడు ఎలాంటి టైం టేబుల్ లేదంటే మేబీ తొందరగా రావచ్చు, లేదంటే కొంచెం లేట్ వచ్చినా రావచ్చు అనమాట. సో మన బిగి చాలా క్లియర్లీ టైం టేబుల్ అంటే ఇంకా ఏం మెన్షన్ చేయలేదు మన బిగి. సో మన బిగి ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని నేను అందరితో షేర్ చేసినాను. అండ్ అంతేకాదు మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk గురించి మాట్లాడితే, మన CM Punkది రీసెంట్లీ సర్జరీ అయిపోయింది. మీరు రా ఎపిసోడ్ చూసినారంటే మీరు ఒకటి తెలుసుంటే మన CM Punkది సర్జరీ వీడియో మొత్తం ఒక వ్లాగ్ టైప్ మనకు చూపించినారు. అండ్ అంతేకాదు ఇప్పుడు మన CM Punk గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మీ ఎందుకు ఒకటి తెలుసు అంటే మన CM Punkకి కామెంటరీ అంటే చాలా ఇష్టం. మన CM Punk చాలాసారి కామెంటరీ చేసినారు, ఇది కొత్త ఏం కాదు మన CM Punk కోసం. సో అందుకని మన WWE ఏం ప్లాన్ చేస్తుందంటే, మన CM Punk అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇంజర్డ్ ఉన్నారు కదా. సో మన CM Punk మెడికల్లీ క్లియర్ అయ్యేంత వరకు కామెంటరీలో మన CM Punk యూజ్ చేస్తే ఎట్లుంటుంది అని మన WWE ఆలోచిస్తుందంట. అండ్ మేబీ ఈ CM Punk ప్లాన్ బి కావచ్చు, ఎందుకంటే CM Punkకి కామెంటరీ అంటే చాలా ఇష్టం బాస్ మన CM Punkకి. సో మేబీ ఇది మన CM Punk ఐడియా బి కావచ్చు, లేదంటే ఇది మన WWE ఐడియా బి కావచ్చు. బట్ బ్యాక్ స్టేజ్ టాక్ ఏంటంటే CM Punkకి కామెంటరీలో యూజ్ చేద్దాం లేదా అని అదొక టాక్ నడుస్తుందంట. సో అంతా మంచిగా ఉంటే CM Punk మనకి ఇన్ ఫ్యూచర్లో యాజ్ ఏ కామెంటర్గా కనిపించచ్చు మెడికల్లీ క్లియర్ అయ్యేంత వరకు. లేదంటే డైరెక్ట్గా వచ్చినా అంటే మెడికల్ క్లియర్ అయిన తర్వాతనే డైరెక్ట్గా మన CM Punkది మనకి రిటర్న్ చూడడానికి దొరకవచ్చు. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం CM Punk డైరెక్ట్గా వస్తే అంటే ఒక 3-4 months డైరెక్ట్గా రిటర్న్ చేస్తే దాని మజానే వేరుంటుంది అనమాట. అండ్ ఒకవేళ కామెంటరీ చేస్తున్నప్పుడు మన కామెంటరీ అంటే ఇంతకుముందు అంటే మెడికల్లీ క్లియర్ అయిన తర్వాత కామెంటరీ టేబుల్ వదిలేసి మాడు ఫైట్ చేసిండు CM Punk. సో ఇంతకుముందు ఇలాంటి జరిగింది. సో ఇప్పుడు మీ ప్రకారము అంటే ఏ టైప్లో CM Punk రిటర్న్ అయితే మంచిగా ఉంటుందో, మీకేం అనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఇప్పుడు మనం మాట్లాడదాము 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. గాయస్ చూడండి ఇప్పుడు రెసల్మేనియా చాలా క్లోజ్ వచ్చేస్తుంది. సో మన జాన్ సీనా ఏంటంటే మన జాన్సన్ స్టేటస్ ఏంటంటే మన జాన్ సీనా ఈ రెసల్మేనియాలో ఫైట్ చేస్తారా లేదా అని మీరు చాలామంది నాకు స్పెషల్ ఈ క్వశ్చన్ నాకు మన రాధే యాడ్ ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అడిగినారు. సో అందుకే స్పెషల్ నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాను. చూడండి ప్రెజెంట్ కోసం మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే జాన్ సీనా అంట ఈ రెసల్మేనియాలో 50% మేబీ. అంటే చూడండి ఒకవేళ ఆ టైమర్ కొంచెం ఫ్రీ అయిపోతే మన జాన్ సీనా రెసల్మేనియా కంటే ముందు వచ్చి ఒక ఫ్యూడ్ స్టార్ట్ చేయొచ్చు మేబీ మార్చ్ మంత్లో. అంటే ఒక ఫ్యూడ్ స్టార్ట్ చేయొచ్చు అంటే రెసల్మేనియాలో ఎండ్ చేయొచ్చు. కానీ ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఓపెన్గా చెప్పాలంటే ఎలాంటి హోప్ పెట్టుకోండి, 50% పెట్టుకోండి కావాలంటే. అంటే వచ్చినా రావచ్చు, లేదంటే రారన్నమాట. ఎందుకంటే ఇదంతా మొత్తము మన జాన్ సీనా అంటే షెడ్యూల్ పైన ఉందన్నమాట. సో కొంచెం బిజీ ఉన్నారు హాలీవుడ్లో. సో అందుకనే కొంచెము అంటే చెప్పలేమన్నమాట, కొంచెం ఫ్రీ ఉంటే వచ్చినా రావచ్చు, లేదంటే లేదంట. సో 50% మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి మన జాన్ సీనా పైన. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. గాయ్స్ చూడండి రీసెంట్లీ మన రాలో మీరు ఒకటి గమనించినారా అంటే చాలామంది ఫ్యాన్స్ వీ వాంట్ కోడీ అని ఆ సైన్ బోర్డ్స్ తీసుకొచ్చినారు. కానీ మీరు క్లియర్గా గమనిస్తే ఆ సైన్ బోర్డ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అనమాట. అంటే కొన్ని కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మిగతా 70% ఆ సైన్ బోర్డ్స్ మొత్తం సేమ్ డిజైన్ ఉన్నాయి, సేమ్ కలర్ సేమ్ డిజైన్స్ అంటే సేమ్ డిజైన్ ఉందన్నమాట ఆ సైన్ బోర్డ్ పైన. అండ్ మీరే ఆలోచించండి, ఇప్పుడు ఒక షో అన్నప్పుడు చాలామంది ఫ్యాన్స్ అంటే సపరేట్గా వస్తారనమాట, కలిసి రారంటే. ఇప్పుడు అక్కడ ఉన్న వేల మంది ఒకటే ఫ్యామిలీ కాదు కదా, సపరేట్గా వస్తారు కదా. సో ఇప్పుడు మొత్తం అదంతా ఎట్లా మ్యాచ్ అయింది అంటే వీ వాంట్ కోడీ అనే సైన్ బోర్డు సేమ్ ఎందుకు ఉన్నాయి అంటే ఎందుకు మ్యాచ్ అంటే వీ వాంట్ కోడీ అనే వర్డ్ కరెక్టే, అది ఎట్లయినా సేమ్ ఉంటుంది. బట్ దాని కలర్ దాని ఫాంట్ మొత్తం కొంచెం సేమ్ కనిపించింది అనమాట. సో సేమ్ ఎందుకు ఉన్నాయి అంటే మన WWE అంట స్వయంగా బ్యాక్ స్టేజ్ ఫ్యాన్స్కి వీ వాంట్ కోడీ అనే సైన్ బోర్డు పంచిందంట. మీరు నమ్ముతారా? WWE స్వయంగా అది పంచిందంట ఆ సైన్ బోర్డ్స్. గాయ్స్ నిజంగా చాలా షాకింగ్ న్యూస్. చూడండి ఇప్పుడు మీరేమనుకున్నారు, వీ వాంట్ కోడీ అని ఫ్యాన్స్ ఒక ట్రెండ్ నడిపిస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తిట్టి పడేస్తే WWEకి ఏమైనా ఫరక్ పడుతుందా? WWE అన్నిట్లో బిజినెస్ జోలాడుతుంది బాస్, అర్థమైందా? సో ఇప్పుడు మన WWE కావాలని చూడండి ఇప్పుడు దీంతో మన WWEకి లాభం కదా. WWE మన కోడీ రోడ్స్కి ఇప్పుడు ఎంతైనా కోడీ రోడ్స్ WWE సూపర్ స్టార్ కదా. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మర్చెండైజ్ టీ-షర్ట్స్ ఓవర్ దబాయించి సేల్ అవుతున్నాయి కోడీ రోడ్స్ విత్. సో దానివల్ల ఇంకా ఓవర్కి వస్తుంది మన WWEకి. అంటే కోడీకి దాంట్లో షేర్ ఉంటుంది, ఆ టీ-షర్ట్స్లో కోడీకి షేర్ వస్తుంది. బట్
దాంట్లో కొంచెం షేర్ మన డబ్ల్యూడబ్ల్యూబీ ఉంటుంది కదా, 70% మన డబ్ల్యూడబ్ల్యూది ఉంటుంది దాంట్లో షేర్. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ టీషర్ట్ రెడీ చేపిస్తుంది. సో ఇప్పుడు ఎవరికి లాభం అవుతుంది? మన డబ్ల్యూడబ్ల్యూకి లాభం అవుతుంది. అండ్ ఇప్పుడు అందరు ఫ్యాన్స్ ఒకటేసారి కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తే ఒక బిగ్గెస్ట్ బేఫేస్ సూపర్ స్టార్ చేద్దామని మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ కోడీ రోడ్స్ బిగ్గెస్ట్ బేఫేస్ సూపర్ స్టార్లా మారిపోతే ఎవరికి లాభం అవుతుంది? ఎక్కువ డబ్ల్యూడబ్ల్యూకి లాభం అవుతుంది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ స్వయంగా అంట బ్యాక్ స్టేజ్ అందరు ఫ్యాన్స్కి ఆ సైన్ బోర్డ్స్ అంటే కొంతమంది తీసుకొచ్చినారు, వీ వాంట్ కోడీ అని కొంతమంది తీసుకొచ్చినారు. ఇప్పుడు 100లో ఒక 30-40% తీసుకొస్తే మిగతా 50-60% మన డబ్ల్యూడబ్ల్యూ సైన్ బోర్డ్స్ పంచిందంట, బ్యాక్ స్టేజ్ అందరు పంచిందంట. అండ్ అందరూ అందుకనే మనకి 60-70% సైన్ బోర్డ్స్ అవన్నీ కొంచెం సేమ్ టైప్ కనిపించినాయి. వీ వాంట్ కోడీ అని సైన్ బోర్డ్స్ అవి మనకు కొంచెం సేమ్ కనిపించినాయి అనమాట. సో ఇది ఒక మెయిన్ అంటే ఒక సీక్రెట్, నిజంగా చాలా భయంకరమైన సీక్రెట్ ఉండేది. సో అందుకే నేను మీ అందరితో రివీల్ చేసినాను. అండ్ ఏమంటే ముందే చెప్పినాను, చూడండి మా డబ్ల్యూడబ్ల్యూ అంత ఈజీలీ ఎంకలు అడుగు పెట్టదు. మా డబ్ల్యూడబ్ల్యూ అన్నిట్లో లాభం దోలాడుతుంది. అందుకనే కదా డబ్ల్యూడబ్ల్యూ ఒక మల్టీ-బిలియన్ కంపెనీ అనే మాట, అది మామూలు మాట కాదు. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే కదా ఈ న్యూస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన కోడీ రోడ్స్ది ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ గురించి. గాయ్స్ చూడండి, నిన్న మన కోడీ రోడ్స్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినారు. అండ్ ఆ ట్వీట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన కోడీ రోడ్స్ రాసినారు, నేను అభినందిస్తున్నాను మీరు చూపించిన ప్రేమకి. అండ్ నిజంగా గాడ్ బ్లెస్ యూ అండ్ ట్రస్ట్ మీ అంటే, బట్ ట్రస్ట్ మీ అంట. ట్రస్ట్ మీ అంటే మీరు నన్ను నమ్మండి. సో ఇప్పుడు దేనికి నమ్మండి అని చెప్తున్నారు మన కోడీ రోడ్స్. అంటే మన కోడీ రోడ్స్ ఏమైనా టీచ్ చేస్తున్నారా? లేదంటే మన కోడీ రోడ్స్ మీరు నన్ను నమ్మండి, నేను ఏదో ఒక రోజు ఆ టైటిల్ గెలుస్తానని, అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ నేను గెలుస్తానని మన కోడీ రోడ్స్ కొంచెం నమ్మకం పెట్టుకోండి అని చెప్తున్నారా? సో మన కోడీ రోడ్స్ మాత్రం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? సో ఈ ట్వీట్ ఇంకా మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మెయిన్ టాపిక్ గురించి. అండ్ అది ఏంటంటే ద రాక్ హీల్ టర్న్ చేస్తారా, ద పీపుల్ ఛాంప్. అంటే ద రాక్ అండి ఈ మధ్యలో చాలా హేట్ వస్తుంది కదా, ఫ్యాన్స్ అందరు బూ చేస్తున్నారు. రీసెంట్లీ అయితే రాల్ అయితే అసలు ఎవరు అనుకోలేదు ద రాక్ లాంటి సూపర్ స్టార్, ది లెజెండ్ ది రాక్ లాంటి సూపర్ స్టార్కి రాకీ సక్స్ అని ఇలాంటి ఛాన్స్ వస్తాయని అసలు ఎవరు అనుకోలేదు. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మన ద రాక్ హీల్ టర్న్ చేస్తారు. ఎందుకంటే ద రాక్ కూతురికి చాలా భయంకరంగా వార్నింగ్లు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ద రాక్ హీల్ టర్న్ చేస్తారా, ఇదే ఒక పెద్ద క్వశ్చన్. అండ్ మీరు నమ్ముతారా అంటే డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ దీని గురించి ఆలోచిస్తుందంట. అంటే స్టిల్ అంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు డబ్ల్యూడబ్ల్యూ, జస్ట్ బ్యాక్ స్టేజ్ వచ్చిన టాక్ అనమాట. సో డబ్ల్యూడబ్ల్యూ ఏంటంటే ద రాక్ హీల్ టర్న్ చేస్తే ఎట్లుంటుంది అంటే ఇలాంటి టైంలో హీల్ టర్న్ మంచిగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్యాన్స్ ఎట్లయినా హేట్ చేస్తారు. సో ఇప్పుడు హేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు బేబీ ఫేస్ ఉన్నా ఎట్లయినా హేట్ చేస్తారు, కంపల్సరీ బూ చేస్తారు, తిడతారు. సో ఇలాంటప్పుడు హీల్ టర్న్ చేస్తే పని అయిపోతుంది కదా. హీల్ టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు అంటే రోమన్ రైన్స్ బి హీల్ సూపర్ స్టార్ అండ్ ద రాక్ బి హీల్ సూపర్ స్టార్ అయిపోతారు. అండ్ ఇది కొత్త ఏం కాదన్నమాట మా డబ్ల్యూడబ్ల్యూ, ఇది కొత్త ఏం కాదు. అంటే మా డబ్ల్యూడబ్ల్యూ చాలాసారి హీల్ వర్సెస్ హీల్ సూపర్ స్టార్స్ రీసెంట్లీ చాలా జరిగినాయి, హీల్ వర్సెస్ హీల్ మ్యాచెస్. సో అందుకని మేబీ ద రాక్ వర్సెస్ మన రోమన్ రైన్స్ మ్యాచ్, ఒక హీల్ వర్సెస్ హీల్ మ్యాచ్, బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ మనకి రెసల్ మేనియాలో చూడంగా దొరకవచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చిన హేట్ని చూసి అంటే చాలా అంటే అసలు డబ్ల్యూడబ్ల్యూ అసలు అనుకోలేదు అంటే ఇంత హేట్ వస్తుంది, మరి ఇంతగానం హేట్ చేస్తారని డబ్ల్యూడబ్ల్యూ అనుకోలేదు. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్కి సపోర్ట్ వస్తుంది, దాని లాభం అయితే మన డబ్ల్యూడబ్ల్యూ లేపేస్తుంది. అంటే కోడీ రోడ్స్కి వచ్చిన సపోర్ట్ చూసి చాలా జబర్దస్త్ లాభం లేపుతుంది. కానీ ఇప్పుడు ద రాక్కి వచ్చిన హేట్తో మన డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్తో లాభం లేపుతుందో అదే చూడాలన్నమాట. ఎందుకంటే అంటే ప్రెజెంట్ కోసము జస్ట్ ఒక టాక్ అనమాట. ద రాక్ హీల్ టర్న్ చేస్తే ఎట్లుంటుంది అని మాట్లాడుతున్నారు. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం ద రాక్ హీల్ టర్న్ చేస్తే బాగానే ఉంటుంది. హీల్ వర్సెస్ హీల్ మ్యాచ్ మనకి చూడడానికి అంటే చాలా పాత రోజులు అండి, ఇంత కొత్త ఏం కాదన్నమాట. ద రాక్ ఇంత ముందు డబ్ల్యూడబ్ల్యూ హీల్ క్యారెక్టర్ ప్లే చేసినారు, చాలాసార్లు ప్లే చేసినారు. సో ఇది కొత్త ఏం కాదు ద రాక్ కోసం. అండ్ ద రాక్ హీల్ టర్న్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఒక్కటి ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇప్పుడు ద రాక్కి ఫ్యాన్స్ హేట్ చేస్తుందని ద రాక్ హీల్ టర్న్ చేస్తే కొంచెం ఎక్కడో ఇంకా అంటే చూడండి బాగానే ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే జస్ట్ మీరు ఆలోచించండి, ఇప్పుడు రాక్కి అందరూ ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. అండ్ ఇలాంటప్పుడు డబ్ల్యూడబ్ల్యూ స్టోరీ లైన్లో అంటే ది బ్లడ్ లైన్తో ద రాక్ ది ఫ్యూడ్ చాలా భయంకరంగా చూపించి అంటే ఏదో ఒకటి చేసి అంటే ఫ్యాన్స్ సింపతి మళ్ళీ ఒకసారి ద రాక్ పైన వచ్చేస్తే అంటే ది బ్లడ్ లైన్ అటాక్ చేయడం, ద రాక్ ది ఇన్సల్ట్ చేయడం, సో అదంతా జరిగింది అనుకోండి. సో సింపతి వచ్చేస్తే అంటే చూడండి హీల్ కన్నా సింపతి వచ్చింది అనుకో ద రాక్ పైన ఇంకా మంచిగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్యూచర్లో ఇలా మ్యాచ్ అయిపోయిన తర్వాత ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత స్టిల్ ఫ్యాన్స్ హేట్ చేస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో. సో ఇప్పుడు దాంతో కొంచెం సేఫ్ కావాలంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఏదో కూడా చేసి ద రాక్కి ఒక మంచి బేబీ ఫేస్ సూపర్ స్టార్లా చూపించి అంటే స్టార్టింగ్లో ఎట్లయినా హేట్ వస్తుంది ఎందుకంటే ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. కానీ ది బ్లడ్ లైన్ అటాక్ చేయడం అంటే స్టోరీ లైన్ అంటే ఎస్పెషల్లీ మన రాక్ ది ఫ్యూడ్ రోమన్ రైన్స్తో కొంచెం
ఇంట్రెస్టింగ్గా కొంచెం మసాలా కలిపి దాన్ని సెట్ చేస్తే మాత్రం అండ్ కొంచెము అంటే కొంచెం సింపతి వచ్చేలా చేస్తే ద రాక్ పైన కంపల్సరీ ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట. ఎస్ గైస్ చూడండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, ద రాక్ ఒకవేళ అంటే కొంచెం సింపతి వచ్చి మళ్ళీ ఒకసారి ఫ్యాన్స్ కొంచెం లైక్ చేయడం స్టార్ట్ చేస్తే అది ద రాక్ కోసం మంచిది. అండ్ ఇప్పుడు రసల్ మేనియా 2 months ఉన్నాయి కాబట్టి రసల్ మేనియా వారికి ఆ హైట్ కొంచెం తక్కువైతే ఈ మ్యాచ్లు అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ చాలా అంటే చాలా మజా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు, ద రాక్ హీల్ టర్న్ చేస్తేనే మంచిదా, లేదంటే అంటే మన డబ్ల్యూడబ్ల్యూ కూడా చేసి ద రాక్ పైన సింపతి వచ్చేలా చేస్తే మంచిగా ఉంటుందా? గాయస్ ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయంటే బ్యాక్ స్టేజ్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏ డిసిజన్ తీసుకుంటారో అది మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. కానీ మీ డిసిజన్ ఏంది, అసలు మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.